హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 30 అండి, వేస్ట్ 29, ఆర్మ్ హోల్ 8, లెంత్ వచ్చేసరికి 14.5, హ్యాండ్ లెంత్ 10, హ్యాండ్ లూజ్ 5.5, ఫ్రంట్ నెక్ 6.5, నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5. ఇవి మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో, షోల్డర్ జారకుండా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా షేప్ నిలబడాలంటే ఎలా కట్ చేసుకోవాలో, డోరీ థ్రెడ్ పెట్టకుండా ఈ బ్లౌజ్కి కరెక్ట్గా షోల్డర్ జారకుండా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఓకేనా. లెంత్ వచ్చేసరికి 14.5, దానికి 3.5 ఇంచ్ కలపండి, అంటే 15.5 మార్క్ చేయండి. ఓకేనా. కొంచెం దూరంలో సేమ్ 15.5 మార్క్ చేయండి. ఈ విధంగా నేను ఎలా చేస్తున్నాను యాస్టీజ్గా అలా చేయండి అండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది కామెంట్ చేస్తారు, కాల్ చేసి కూడా చెప్తున్నారు మీరు చెప్పినట్టే చేసామండి పర్ఫెక్ట్గా వచ్చిందని. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. షోల్డర్ 5.5 పెట్టండి, ఆర్మ్ డౌన్ 5.5 పెట్టండి. ఓకేనా. ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకే, ఇది చెస్ట్ లైన్. ఓకేనా. చెస్ట్ 36 అంటున్నాం కదా, చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. 36 డివైడెడ్ బై 4 అంటే చూడండి 9. 9 - 1 = 8. ఓకేనా. ఆర్మ్ హోల్ 8 వచ్చిందా. మనం చెస్ట్ నుంచి ఆర్మ్ హోల్ నుంచి చెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన ఛానల్లో వచ్చేసరికి అన్ని మెజర్మెంట్స్తోనే ఉంటాయి. 9 మార్క్ చేసాం కదా, 1.5 ఖర్చు. అదేవిధంగా షోల్డర్ 5.5 పెట్టాం కదా, 5.5 మార్క్ చేయండి. అంబ్రెల్లా కానీ మనకు వచ్చేసరికి ప్రతిదీ మెజర్మెంట్స్తోనే ఉంటుందండి. నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మాకు కొద్దిగా వచ్చింది అన్నవాళ్ళు కార్నర్లో చూడండి 1.5 మార్క్ చేయండి. అలా అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. ఓకేనా. భయపడుతున్నారు కాల్ చేస్తే ఏమనుకుంటారని, మీకు అవసరం ఉంటే కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. 1.5 మార్క్ చేయండి. కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. అలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది, నో డౌట్. ఓకే. 8 వచ్చిందా, వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. ఓకేనా. వేస్ట్ వచ్చేసరికి 29, 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఇలా లైన్స్ డ్రా చేయండి. ఓకేనా. ఇలా చేస్తే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది కాల్ చేసి చెప్తున్నారు చాలా బాగుందని. ఓకేనా. 2.5 మార్క్ చేయండి నెక్కకి. ఓకేనా. 2.5 మార్క్ చేయండి, 3 ఉంటుంది. ఓకే, షోల్డర్కి అటు హెమ్మింగ్ చేసుకోవడానికి నెక్ వైపు, ఇటు షోల్డర్ హ్యాండ్ జాయింట్ చేయడానికి సరిపోతుంది. నెక్ విడ్త్ 4.5, దానికి 1/2 ఇంచ్ కలపండి, అంటే 5 పెట్టండి. ఓకేనా. 2.5 మార్క్ చేయండి, ఈ ప్లేస్లో 2.5 మార్క్ చేయండి. ఓకే, 2.5 మార్క్ చేస్తే ఓకేనా కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా కింద ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉండాలి. మనం షోల్డర్ దగ్గర కంటే కింద ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఉంటే అందంగా ఉంటుంది వేసుకున్నప్పుడు. ఓకే, ఈ విధంగా మార్క్ చేయండి. ఇట్లా రౌండ్ ఇచ్చేసేయండి. ఓకే, ఇలా రౌండ్ ఇచ్చేసి మార్కింగ్ మీదే కట్ చేయండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి, బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. 1కి 2 సార్లు వీడియో చూడండి, అర్థం అవుతుంది. ఓకేనా. ఓకే, చూడండి మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా ఏమీ కట్ చేయద్దు. ఎక్స్ట్రా కట్ చేయడం వల్ల ఇంకో పార్ట్ ఏది ఉందో అదైతే తెగదండి, కరెక్ట్గా ఉండదు, మన క్లాత్ సరిపోదు. క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేయండి, కానీ క్లాత్ని మీరు తిప్పేసుకోవద్దు. ఓకేనా. ఇలా అరిచేయిని ఇలా పెట్టేసి అన్నా కానీ ఈ విధంగా తిప్పేసేయండి. ఓకే, చూడండి అంటే ఎందుకంటే కదిలిపోతుంది, నీట్గా ఉండదు అనమాట. ఓకే, ఇలా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయకూడదు. కాట్ పెట్టండి చంకలో, ఈ విధంగా కాట్ పెట్టేసేయండి. నెక్ పార్ట్ కూడా తీసేయండి. వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేస్తే మన సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ వీల్ మార్కింగ్ మీదే పడాలి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి ఇవన్నీ టూల్స్ ఉంటే మ్యాక్సిమం బాగుంటుందండి. ఈ టూల్స్ అన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. చూడండి ఇలా నెక్ పార్ట్ కూడా తీసేయండి. ఓకే, తీసేసామా, ఇట్లా ఫోల్డ్ చేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి కాట్ పెట్టేసేయాలి. ఇక్కడ డాట్స్ వేయాలి. ఓకేనా. ఇలా డాట్స్ వేసుకోవాలి, బ్యాక్ డాట్స్. ఓకే, చూడండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఫోల్డింగ్ ఉంది కదా, మళ్ళీ డబల్ వేయండి. ఓకే, ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కదా, మళ్ళీ డబల్ వేయండి. కింద ఒక లైన్ డ్రా చేయండి. ఎల్ షేప్ స్కేల్ తీసుకోండి, వాడండి. ఏదండి అంటే ఇంట్లో ఉందంటున్నారు, అలా కాదు, వాడండి. ఎలా వాడాలో కూడా తెలియాలి, లేకపోతే యూజ్ ఉండదు. ఓకేనా. చూడండి హ్యాండ్ ముందుకి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ప్రతి దాన్ని చూడాలి. ఓకే, ముందు రోజు ట్రై చేయండి అండి. ఒక డిసిప్లిన్గా చేయండి. డిసిప్లిన్ గ్రాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్గా పని అదే వస్తుందండి. ఓకేనా. ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వండి. ఓకే, టైం అంటే టైం, లేకపోతే రోజుకి ఇది నేర్చుకున్నామా ఇది నేర్చుకోండి, అట్లా అనమాట. ఓకే, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10, దానికి 3.5 ఇంచ్ కలపండి. ఆర్మ్ డౌన్ 3, నడుము సైజు 29 కాబట్టి ఆర్మ్ డౌన్ 3 పెట్టండి. చిన్న సైజే కాబట్టి 3 పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. నడుము సైజు 29 కాబట్టి 30 కంటే తక్కువ ఉంది కాబట్టి 3 మార్క్ చేయండి. ఓకేనా. సేమ్ మళ్ళీ 3 మార్క్ చేయండి. లైన్ డ్రా చేయండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా.
ఓకేనా. ఆమ్ హోల్ వచ్చేసరికి 8, ఓకే 8 మార్క్ చేయండి. ఓకే క్రాస్కి ఈ విధంగా 8 మార్క్ చేయాలి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5, ఓకేనా. ఖర్చు 1.5 మార్క్ చేయండి. మార్జిన్ 1.5 ఉండాలి. బాడీకి ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి, ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 మార్క్ చేయండి. మనం లోతు తీసుకున్నాం కదా చంక దగ్గర 1.5, అదే విధంగా ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా 1.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా కలపాలి. ఇలా రావాలి, స్కేల్ పెట్టడం రావాలి. ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. 1/2 ఇంచ్కి మార్క్ చేసేయండి. ఈ విధంగా మార్క్ చేసి 8 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి 8 రావాలి. అలా వస్తేనే కరెక్ట్, ఓకేనా. అంతేగాని ఎక్కువ తక్కువ వస్తుందండి అంటే మనం ఏదో ఒకటి చేస్తేనే ఎక్కువ తక్కువ వస్తుంది. మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏం కట్ చేసుకోవద్దు, ఓకేనా. మార్కింగ్ మీదే కట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ప్రతిదీ కూడా జాయింట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చంకలో కాట్ పెట్టేసేయండి, ఓకే. సెంటర్ కాట్ పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. వీల్ మార్క్ చేయండి, ఓకేనా. వీల్ తీసుకుని వీల్ మార్క్ చేసుకుంటే మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ కొలత నడుము సైజు తెలిస్తే సైడ్ జాయింట్ చేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. సైడ్ జాయింట్ చేయడం రావట్లేదండి అంటున్నారు. ఓకే సైడ్ జాయింట్ చేయడం రావట్లేదంటే మనం ఎక్కువ తక్కువ స్టిచ్ చేయడం వల్ల ఎక్కువ తక్కువ వస్తుంది. అంతేకాని మనం ఉంచినంత స్టిచ్ చేయడం వల్ల ఏమి ఎక్కువ తక్కువ రాదండి. ప్లస్ సింబల్ వస్తుంది చంకలో, పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్, సెంటర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసి ఇక్కడ ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి, ఓకేనా. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచ్ లోతు తీయాలి. అందరికీ 1/2 ఇంచేనా అని డౌట్ వస్తుంది. అందరికీ 1/2 ఇంచ్. చెస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ ఉంటే 3/4 ఇంచ్ కూడా తీస్తామండి. సిచ్యువేషన్ బట్టి ఈ విధంగా స్కేల్ పెట్టండి. డౌట్ వస్తుంది ఇంతేనా అని చూడండి. 7 ఉంది కదా, 7లో సగం టేప్ని ఇలా కూడా ఫోల్డ్ చేయండి. ఇలాగే చేయాలని రూల్ ఏమీ లేదు. మనం ఒకటిని 2 విధాలుగా చూపిస్తాను. మీరు గమనిస్తే ఒక్కొక్క వీడియోలో ఒక్కోలాగా 2 విధాలుగా చూపిస్తాను. మీకు ఏది కన్వీనెంట్గా ఉంటే అదే తీసుకోండి. ఇప్పుడు నేను 2 చెప్పాను కదా అని 2 తీసుకోవాలని లేదు. మీకు కన్వీనెంట్గా ఏది ఈజీగా అనిపిస్తే ఈ రెండిట్లో నేను 2 చెప్తున్నాను ప్రాసెస్లో. ఇలా ఏది ఈజీగా అనిపిస్తే అది తీసుకోండి. అంతేగాని 2 తీసుకోవాలని 2 గుర్తుపెట్టుకుంటే వెళ్ళండి, గుడ్ మంచిదే, ఓకేనా. సిచ్యువేషన్ బట్టి మారుతాం, ఓకేనా. అవతల వాళ్ళకి ఎలా అర్థమవుతుందో నేను చాలా ఈజీగా చాలా బాగా చెప్తానంటే కార్డ్ పెట్టేసేయండి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఎందుకంటే అవతల వాళ్ళు అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, మనం చెప్పడం కాదు, ఓకేనా. అది మెయిన్ అనమాట, ఓకే. చూడండి ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ అంటున్నామంటే ఓపెన్స్ మన వైపు వేసుకోవాలి. ఓపెన్స్ మన వైపు వేసుకుని చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేయాలి. చూడండి క్రాస్గా రావాలి. మనం హ్యాండ్ తీసిన దగ్గర ఇలా కనిపించాలన్నమాట, ఓకేనా. ఇలా రావాలి, ఓకే. ఈ విధంగా రావాలి. అలా వేసుకుని ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్టు చూసుకోవాలి, ఓకే. 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/4 ఇంచ్ ఉంచండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చూడండి 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచండి ఉక్సులు పట్టి కాజా పట్టికి, ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 అంతే కదా. 6.5 చెప్పుకున్నాం కదా, 6.5 చూడాలి. మనకి 9 కదా, 9.5 ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు చిన్నది, ఓకేనా. దాన్ని కవర్ చేస్తున్నాను, ఓకే. చూడండి 6.5 మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఫ్రంట్ పార్ట్లో కూడా రౌండ్ తీసేయండి. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని నేను చెప్పినట్టు ఇలాగే రౌండ్ తీయండి. ఇప్పుడు ఈ రౌండ్ బాగా ట్రెండ్లో ఉందండి, ఎక్కువ రౌండ్ తీసేస్తున్నారు. ఇలా ఉంటే బాగుంటుంది. బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా సైడ్కి వచ్చేసరికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి, ఓకేనా. ఇలా ఎక్కువ ఉంచేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసినప్పుడు మన క్లాత్ సరిపోదు. ఇలా ఉంచడం వల్ల సరిపోతుంది అనమాట, యూజ్ అది. చంకలో వీల్ మార్క్ చేసేయండి. చంకలో వీల్ మార్క్ చేసేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి ఈజీగా ఏ ప్లేస్లో తీసుకోవాలనేది తెలుస్తుంది, ఓకేనా. ఇలా చూడండి పైన యాస్టీజ్గా ఇలా తీసేయండి. ఇలా అరిచేయి ఇలా పెట్టేసి కదలకుండా తిప్పండి, ఓకేనా. చంకలో కూడా సేమ్ యాస్టీజ్గా ఎలా ఉందో అలా తీసేయండి. లోతు తర్వాత తీద్దాం, ఓకేనా. లోతు తీయాలంటే ఎక్కడ తీయాలంటున్నారు. చంకలో యాస్టీజ్గా ఎలా ఉందో అలా తీసేసి ఎక్స్ట్రా తీయాలి. అది నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇలా తీసేయండి, ఓకే. ఇంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. కటింగ్ స్టిచ్చింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మెసేజ్లు కామెంట్లు చూస్తున్నా ప్రతి కామెంట్ని చదువుతానండి. రిప్లై అంటే దానికి డైరెక్ట్గా ఇవ్వను కానీ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ రిప్లై ఉంటుంది, ఓకేనా. థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్ యూ. చూస్తున్నారు, బాగా నేర్చుకోండి, ఓకేనా. చెస్ట్లో ఒక పార్ట్ అంటే అర్థం కావట్లేదు. చెస్ట్ 36 అంటే డివైడెడ్ బై 4 అంటే 9, 1.5 అక్కడి నుంచి 2.5, ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. చూడండి 9 అంటే 6.5 దగ్గర మనకి అక్కడ పైన క్లాత్ లేదు కదా, 6.5 దగ్గర మార్క్ చేయండి. 9, 1.5, 2.5, ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. నేను చూడండి కొంచెం చిన్నది రాంగ్ చేశాను, 2 పెట్టేశాను, 2.5 పెట్టలేదు, మళ్ళీ కిందకి అడ్జస్ట్ చేస్తున్నాను, ఓకేనా.
కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 36, 1.5, అక్కడ నుంచి 2.5 అనమాట. ఈ 3 లైన్స్ డ్రా చేయండి. 36లో 10వ భాగం అంటే 3.6 అంటే 3.5 ఒక గీత, దానికి పావించి కలపండి. అంటే అంతేనా? అంటే ఒక గీత తక్కువ 4 పెట్టేసి అటు 1.5 ఇటు 1.5 పెట్టండి. అంతేనా? సేమ్ పైన కూడా ఒక గీత తక్కువ 4 పెట్టేసి ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ఓకే, చూడండి. కింద దానికి సమానంగా ఉక్సులు పట్టి కాజపట్టి వైపు ఒక డాట్ వేయాలి. చంకలో 1/2 ఇంచు లోతు తీయాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే చంకలో ఉగ్గులు రావండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే. ఓకేనా? ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయండి. ఇలా చూడండి, ఈ విధంగా వేసేయండి. ఓకే, ఇక్కడికి అడ్డం ఇట్లా ఆఫ్ చేసేయండి. అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసి, మన దగ్గర ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ని ఇలా పెట్టకూడదండి, రాంగ్. ఇలా పెడుతున్నారు రాంగ్, ఇలాగే పెట్టాలి. ఓకేనా? పైకి కరువు పైకి ఉండేటట్టు చూడండి, ఈ విధంగా పెట్టాలి. రాంగ్ పెడుతున్నారు. కొన్ని ఏంటంటే చెప్పని బాగా గుర్తుపెట్టుకున్నారు, ఇలా కాదు ఇలాగే పెట్టాలి. ఓకే, చూడండి, ఈ విధంగా పెట్టండి. 1కి 2 సార్లు వీడియో చూడండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఓకే, చూడండి. మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ ఏం లేదు. చూడండి, 9, 1.5, 2.5. ఇంకొకసారి చెప్తాను, ఇబ్బంది పడొద్దు. ఓకేనా? 9, 1.5, 2.5. ఓకే, ఇలా మార్క్ చేయండి. ఏదైనా ఇంతేనండి అని అంటున్నారు. మ్యాక్సిమం 80% ఇలాగే ఉంటుంది. ఎక్కడో చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, హైట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళకి మాత్రం మారుతుంది అనమాట, సిచ్యువేషన్ బట్టి మారుతుంది. ఓకేనా? అంతేగాని చూడండి, ఇది ఎలా వస్తుంది అని అడుగుతున్నారు, చెప్తున్నాను. చూడండి ఎలా వస్తుందంటే 6.5 దగ్గర మార్క్ చేసాం, 9, ఇక్కడ నుంచి 1.5, 2.5 అంతే. అంటే మనకు ముందు క్లాత్ లేదు కదా, తెలియదు అని చెప్పి మీకు ఏం చేస్తున్నానంటే 6.5 దగ్గర టేప్ పెట్టేసి 9, 1.5, 2.5 దగ్గర మార్క్ చేసి చూపిస్తున్నాను అనమాట. అంతే. ఓకేనా? ఇలా చూడండి. ఓకే, మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దు. ఓకే, సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలాగే కట్ చేసేయండి, ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేస్తే అసలు పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. చాలా బ్లౌజులు మా బోటిక్ స్టైల్ అయితే నేను ఇలాగే చేస్తాను, ఇలాగే నేర్పిస్తాను. చాలా ఈజీగా కట్ చేస్తాను అనమాట. ప్రతిదీ కూడా చాలా ఈజీగా కట్ చేసేస్తాను. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఐరాణ పడిపోవసరం లేదు, రావట్లేదు అంటున్నారు. ఎంత ఈజీ అంటే మీరే అంటారు ఈ బ్లౌజ్ చూసిన తర్వాత. చాలామంది ఫోన్ చేసి అంటున్నారు, చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారండి అని. నిజంగానండి, చాలా బాగా చెప్తాను నేను. ఎందుకంటే నేను 10 ఇయర్స్ నుంచి స్టడీ చేసి అసలు బాడీ స్ట్రక్చర్స్ ఏంటి, ఎందుకు ఇలా పెట్టాలి, అసలు ఎవరికి ఎందుకు పెట్టాలి అనేది క్లియర్గా చూసి చేస్తూ వచ్చినాయి అనమాట. అంతేగాని ఇది ఆషామాషాగా కాదండి. మీరు ఎంత ఈజీ అంటే టైలరింగ్ చాలా ఈజీ, నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని మాకు రాదు, చాలామంది మాకు రాదండి, మాకు అంత బుర్ర లేదండి అంటున్నారు. ఎందుకు లేదండి, మనం ఎన్ని చేయగలిగిన వాళ్ళం, ఇది పెద్ద కష్టమేం కాదు మనకి. ఓకేనా? వీల్ మార్క్ చేయండి. చాలామంది అంటున్నారు నేను చదువుకోలేదండి, నాకు రాదండి, టేపు నెంబర్స్ రావంటున్నారు. టేపును ఫోల్డ్ చేయండి. చదువుకోవడానికి నెంబర్ 4, 9, 36 అని మనం ఎక్కాలేమి అవసరం లేదు కదా. టేపును ఫోల్డ్ చేయండి. ఓకేనా? వీల్ మార్క్ చేసేయండి. ఇలా వీల్ మార్క్ చేసేయండి. ప్రతిదీ వీల్ మార్క్ చేసుకుంటే నెక్స్ట్ కింద దాని మీద కూడా పడుతుందండి. వీలు మార్కింగ్ ట్రేసింగ్ వీల్ అంటాము, ఇది పడుతుంది. మనకి ఈజీగా ఉంటుంది. 2 పార్ట్స్ సమానంగా వస్తాయి. మాకు వస్తుందండి, మాకు వస్తుందా, మేమేం చదువుకోలేదు అంటున్నారు. దీనికి చదువుకి సంబంధమే లేదండి. కొంచెం ఏజ్డ్ వాళ్ళు 70+ ఆ ఏజ్ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి, ఉంటే చాలు. అంతేనా? ఆసక్తి ఉంటే మనకు ఆసక్తి వచ్చిద్ది. అంతేకాని మీరు ఏజ్ ఎక్కువ వచ్చిద్దా అలా అనుకుంటున్నారు, అదేం లేదండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. ఓకేనా? ప్రాబ్లం ఏమి ఉండదు, వచ్చిద్ది. చాలా ఈజీగా కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి గ్యాప్ ఎంత వచ్చిందో ఒక్కసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేస్తే ఏంటంటే మనకి షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, నేను ఒకసారి మీకు చూపిస్తాను. షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలో చూపించిన తర్వాత ఎంత పెట్టాలి అనేది. ఒకటండి గుర్తుపెట్టుకోండి, లెంత్ దీనికంటే అంటే ఇది 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చిందనుకో 1.5 ఇంచ్ కలపండి. అంటే మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. ఓకేనా? అలా 3 ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, 3 ఇంచులు, 3.5, ఒక్కొక్కసారి 2.5 వద్దండి, 3, 3.5, 4 షేప్ బెల్ట్కి మళ్ళీ షేప్ కూడా తీసుకుంటాం. ఓకేనా? అలా తీసుకుంటాం. అంటే సిచ్యువేషన్ బట్టి గ్యాప్ ఎంత వచ్చింది. ఒక్కొక్కసారి 2 సమానంగా వస్తాయి, ఒక్కోసారి ఫ్రంట్ పార్టే ఎక్కువ వస్తుంది, బ్యాక్ పార్ట్ తక్కువ వస్తుంది అనమాట. సిచ్యువేషన్ బట్టి అంటే దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్లో బాగా తక్కువ వస్తుంది,
అలా అనమాట. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. షేప్ బెల్ట్ ఇక్కడే తీసుకోవాలి. ఓకేనా? కోరా పీస్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి. గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోండి. గ్యాప్ వచ్చిన దాన్ని బట్టే షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇది పెద్ద కష్టమేం కాదండి. దీని దగ్గర బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. ఒకసారి 2 వచ్చింది, ఇంచున్నర కలపండి. 2కి ఇంచున్నర కలిపితే 3.5 అనమాట. 3.5 మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా 3.5 మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. ఓకే, లైన్స్ డ్రా చేసి వేస్ట్ సైజ్ వచ్చేసరికి 29 అంటే 7.5. 7.5కి ఒక్క హాఫ్ ఇంచ్ కలపండి, అంటే పావుదొక్కు 8. ఓకేనా? పావుదొక్కు 8, 1.5 ఖర్చు. ఓకే, 1.5 ఖర్చు. 2 ఇంచులు వచ్చింది కదా, అంటే 3.5 ఇంచున్నర కలపాలి, 3.5 పెట్టాలి. ఓకేనా? ఇలా వచ్చిన దాన్ని కంపేర్ చేసుకుంటూ మిగతాది ఎంత పెట్టాలి, షేప్ బెల్ట్ మనం ఎంత పెట్టాలి, షేప్ కొంచెం తీయాలంటే ఎంత కలపాలి అనేది కూడా మనకు తెలిస్తే ఈజీగా ఉంటుంది. పావుదొక్కు 4 దగ్గర 3 తీసుకోండి. ఓకే, 3.5 తీసుకున్నాం కదా, 3 తీసుకోండి. ఓకేనా? ఈ విధంగా డాట్స్లో కలిపేసేయండి నీట్గా. అంతేగాని గీసేయకండి. గీస్తే ఏంటంటే సరిగ్గా గీయట్లేదు, చూస్తాను కదా అందంగా గీయట్లేదు. ఓకేనా? అలా పడితే అలా గీస్తున్నారు. డాట్స్ రూపంలో కలపండి. ఓకే, ఇలా పెట్టేసి ఎక్స్ట్రా ఇప్పుడు ఉన్నది మార్కింగ్ మీదే కరెక్ట్గా కట్ చేసేయండి. కట్ చేసేసి మనం షేప్ బెల్ట్ని ఎప్పుడైనా కానండి గుర్తుపెట్టుకోండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి గ్యాప్ ఎంత వచ్చిందో అంత తీసుకోవాలి. అంతేగాని 3 ఇంచులు 4 ఇంచులు ఎలా పడితే అలా తీసుకోకూడదు. దాన్ని కుట్టడానికి కూడా ఖర్చు ఉండేటట్టు తీసుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది అనమాట, అలా తీసుకుంటేనే. ఓకేనా? చూడండి ఈ విధంగా మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి క్రాస్ కాట్ పెట్టేసేయండి. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న కూడా తీసేయండి. మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఉక్సులు పట్టి కాజపట్టి, పావు ఇంచ్. ఇప్పుడు దీని మీద ఈ విధంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్కి సమానంగా షేప్ బెల్ట్లు పరవండి. ఓకేనా? బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తామో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, షేప్ బెల్ట్ కూడా అంతే స్టిచ్ చేస్తాం. ఫ్రంట్ పార్ట్ మీదకి షేప్ బెల్ట్ ఎక్కడ వరకు వచ్చిందో మార్క్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు నేను చేశాను కదా, అలా చేయండి. అలా చేసేసి చూడండి, అలా చేసేసి ఇప్పుడు చూడండి ఇది తీసేసి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఉండాలి. టేప్ తీసుకుని 1 ఇంచ్ ఉండేటట్టు మార్క్ చేయండి. ఓకేనా? మార్క్ చేసి ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అది తీసేయండి. మనకేంటి 2 ఇంచులే, కుట్టడానికి 1 ఇంచ్ ఉంటే చాలు. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది తీసేయండి. అంతే కదా అండి. 2 ఇంచులు ఉంది, కుట్టడానికి 1 ఇంచ్, 3 తీసుకోవచ్చు కదా అనొచ్చు మీరు. తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తీసుకోకూడదని కాదు, నాకు ఇలా తీస్తే అందంగా ఉంటుంది, షేప్ పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది అని చెప్పి నేను ఇలా తీస్తాను. మీరు లేదండి 3.5 ఎందుకో, నాకు 3 చాలు అంటే మీరు 3నే తీయండి. తీయడానికి ఏమి ఉండదు మీకు. ఓకేనా? ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ప్రతి వీడియో ఉంది, చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.